ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ లో రన్నర్ అప్ గా నిలిచిన మిథాలీ రాజ్ టీంను అభినందించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివేక్ చాలా కష్టపడి ఫైనల్ దాకా పోయినరన్నారు. అట్లనే మొయినుద్దౌలా క్రికెట్ కప్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశంలో ఉన్న చాలా టీంలు ఈ మ్యాచ్ కు వస్తాయన్నారు. ఇక జిల్లాలో కూడా క్రికెట్ టోర్నమెంట్ పెడతామన్నారు వివేక్. మిథాలీ రాజ్ గారు ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ గారు ఇండియన్ టీంకి ఫైనల్స్ తీసుకువెళ్ళడంలో చాలా కీలకమైన పాత్ర వేసినారు. ఇండియన్ ఉమెన్స్ టీం చాలా చక్కగా ఆడి దేశం పేరు నిలబెట్టుకున్నారు. వాళ్ళు నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా మిథాలీ రాజ్ గారికి ₹1 కోటి ఇంకా 600 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కూడా వారు అలొకేట్ చేయడం జరిగింది. మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి ఒక పెద్ద సన్మానము మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అందరు జనరల్ పబ్లిక్ని ఇన్వైట్ చేస్తూ త్వరలోనే ఆమె టైం ఇచ్చినప్పుడు ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోదలుచుకున్నాము. ఉమెన్స్ క్రికెట్కి ఎంకరేజ్ చేయడము మా ఒక లక్ష్యము. దీంట్లో ఈ భాగంగానే ఉమెన్స్ క్రికెటర్స్కి ప్రోత్సహిస్తూ వారి ఏదైతే క్రికెట్ లీగ్ కూడా మేము మొన్ననే డిసైడ్ చేసినామో వారు లీగ్ మ్యాచెస్ ఆడుతూ వాళ్ళకి కోచెస్, ఫిజియోస్ ఎవరెవరు కావాలనో అవి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మేము ఉమెన్స్ క్రికెట్ని ఇంకా ప్రోత్సహించడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు మొయినుద్దౌలా క్రికెట్ కప్ ఏదైతే ఉందో మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ ఆల్ ఇండియా బేసిస్లో ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 22 ఆగస్ట్ నుంచి మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నాము. ఈ టోర్నమెంట్లో సుమారు 8 నుంచి 10 క్రికెట్ టీమ్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ, స్టేట్ అసోసియేషన్ టీమ్స్ వారు పాల్గొని ఈ ఇండియా సిమెంట్ స్పాన్సర్డ్ మొయినుద్దౌలా కప్ మంచిగా జరపాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకున్నాము. ఇది 50 ఓవర్స్ అ డే మ్యాచ్, 50 ఓవర్స్ మ్యాచ్ ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నాము. ఇంకా అతి త్వరలోనే ఈ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు మొన్న ఎపెక్స్ కౌన్సిల్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఇక 2 డే మ్యాచెస్, 1 డే మ్యాచెస్కి కూడా ఏదైతే గ్రౌండ్స్ అవసరం ఉన్నదో హయ్యర్ ఛార్జెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పే చేసి ఈ మ్యాచెస్ కూడా సరిగా కండక్ట్ చేయాలని చెప్పి ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నాము. దాని ప్రకారంగానే ఈ మ్యాచెస్ 2 డే మ్యాచెస్ ఆల్రెడీ కండక్ట్ అవుతున్నాయి. త్వరలోనే 1 డే మ్యాచెస్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. 3 డే మ్యాచెస్ ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కండక్ట్ చేశాము. చాలా బాగా కాంపిటీషన్ ఈ 3 డే మ్యాచెస్లో జరిగింది. ఇంకా మంచి క్రికెటింగ్ టాలెంట్ కూడా బయటికి రావడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు లోధా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా 16 పాయింట్లలో మేము ఆల్రెడీ లాస్ట్ ఎస్జిఎంలో ఈ రెజల్యూషన్స్ అన్నీ కూడా పాస్ చేసాము. మా కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కి ఈ 15 పాయింట్ల గురించి చర్చించి వీళ్ళు బీసీసీఐకి పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దీంతోపాటు ఫిజియోస్ ఇంకా ట్రైనర్స్ ఏదైతే నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరు వాళ్ళు సెలెక్ట్ చేశారో ఈరోజు ఎపెక్స్ కౌన్సిల్ వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే క్రికెట్లో గ్రౌండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కోచెస్, ఎంపైర్స్ ఇవన్నీ కూడా ఒక అన్ని లెవెల్స్లో అన్ని కోణాలలో కూడా ఎంకరేజ్ చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. ఇంకా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ క్రికెట్ మంచిగా జరపాలని చెప్పి ఆల్రెడీ మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. వారికి ఏదైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులు కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. దీనివలన ఇంకా ఎక్కువ టాలెంట్ డిస్ట్రిక్ట్లో నుంచి కూడా వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.